వాక్యం. ఇక దీనికి మార్పు లేదు. ఒకవేళ చదవటం నీకు చేత కాకపోతే, దాన్ని అర్థం చేసుకోవటం నీకు చేత కాకపోతే నీ పొరపాటు అది. దాన్ని అర్థం చేసుకునే విధానము, దానిని చూసుకునే విధానము, దానిని తీసుకునే విధానము నీకు చేత కాకపోతే అది నీ పొరపాటే కానీ వాక్యములో పొరపాటు కాదు, బోధించే సేవకుని పొరపాటు కాదు. యథార్థమైన వాక్యము యథార్థంగా బోధించు అని దేవుడు చెప్పిండు. యథార్థముగా వాక్యాన్ని ప్రకటించు అని చెప్పాడు దేవుడు. ప్రవక్తలకు చెప్పిండు, రాజులకు చెప్పిండు, సేవకులకు చెప్పిండు, అపోస్తలులకు చెప్పిండు. కనుకనే భక్తుడైన పౌలు కూడా తన జీవితంలో సేవ చేస్తున్న దినాల్లో చాలాసార్లు చెప్పిండు, నేను మనుషులను సంతోషపెట్టు బోధ చేయక క్రీస్తునందు దేవుని మహిమ కొరకే, ఆయనను సంతోషపెట్టే బోధే నేను చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చిండు భక్తుడైన పౌలు. కనుక ఎండిపోతున్న మన జీవితంలో ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజుకైనా ఎండిపోయే గడ్డి లాంటి ఈ బ్రతుకులో దేవుని వాక్యము నిలకడగా ఉంచుకోవాలన్న ఆలోచన నువ్వు కలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యము నాలో ఫలించాలి అన్న ఆశతో నువ్వు బ్రతికితే నువ్వు ఫలించగలుగుతావు. అలాగూ కాకుండా నన్ను సంతోషపెట్టే వాక్యము నాకు కలగలేదు, ఇదిగో నన్ను హెచ్చించే వాక్యము నాకు కలగలేదు అని చెప్పేసి నీ గొప్పతనం కలిగిన వాక్యం కోసం నువ్వు ఎదురు చూస్తే అది ఎన్నటికి కూడా ఆశీర్వాదము కానే కాదు. కనుక ఈ ఉదయకాల సమయంలో అసలు నీ విశ్వాసం ఏమిటి అన్నది నీకు అర్థం కావాలి. యేసు ప్రభుల వారు వాక్యము వినే విశ్వాసుని 4 రకాలుగా పోల్చిండు. ఎన్ని రకాలుగా పోల్చిండు? 4 రకాలుగా పోల్చిండు. వాక్యము విత్తే సేవకుడైనా, వాక్యము వినే విశ్వాసి అయినా కానీ ఈ 4 కోణాల్లో ఉంటారు. మొదటి కోణం ఏమిటయ్యా అంటే త్రోవ ప్రక్కన ఉండే విశ్వాసులుగా ఉంటారు. రెండవ విశ్వాసి ఎవరయ్యా అంటే రాతి నేలన పడిన విశ్వాసిగా ఉంటారు. మూడో విశ్వాసి ఎవరయ్యా అంటే ముళ్ళ పొదలలో పడిన విశ్వాసులుగా ఉంటారు. 4వ విశ్వాసి ఎవరయ్యా అంటే మంచి నేలన పడిన విశ్వాసులుగా ఉంటారు. చూడండి, ఈ నిత్యము నిలిచే వాక్యాన్ని వినే మనిషిని అనగా విశ్వాసిని 4 కోణాల్లో చూపించిండు. ఈ 4 కోణాల్లో నువ్వు ఏ కోణానికి సంబంధించిన విశ్వాసివి అన్న విషయం నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలిసిపోయింది. నిజమే కదా, నేను ఏ విశ్వాసిని? త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసినా, రాతి నేలన పడిన విశ్వాసినా, ముళ్ళ పొదలలో పడిన విశ్వాసినా, మంచి నేలన పడుతున్న విశ్వాసినా అన్నది ఆటోమేటిక్గా నీకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైద్దో తెలుసా నీకు? వాక్యము విన్నప్పుడే నీకు అర్థమైద్ది. దేవుడు మాట్లాడుతున్న మాటను నువ్వు విన్నప్పుడే నీకు అర్థమైద్ది. దేవుడు బోధిస్తున్న వాక్యాన్ని నీ జీవితానికి తీసుకున్నప్పుడే నీకు అర్థమైద్ది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే గడిచిన వారము నుంచి కొన్ని మాటలు నాకు వినపడుతున్నాయి బయట. వాక్యము చేత నన్ను బాధపరుస్తుండు, వాక్యం చేత నేను చాలా బాధపడుతున్నా అన్న మాటలు వినపడుతున్నాయి నాకు కొన్ని విషయాలు. నువ్వు బాధపడితే నేను సంతోషిస్తా, నేను నిజం చెబుతున్నా. వాక్యం మాట్లాడేటప్పుడు నిజంగా నువ్వు బాధపడితే నేను సంతోషిస్తా. ఎందుకో తెలుసా? నిజంగా దేవుడు నీతో మాట్లాడిండని అర్థం అన్నమాట. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు నిన్ను దర్శించిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించిండని అర్థం. దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు గనకే నీతో మాట్లాడిండు. నీతో మాట్లాడిండని నీకు ఎలా తెలిసిందో తెలుసా? నువ్వు చెప్పినవు చూసినవా, వాక్యము నన్ను బాధ పెట్టిందని అప్పుడే అర్థమైంది దేవుడు నీతో మాట్లాడిండని. అయితే మాట్లాడిన వాక్యాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? దేవుడు మాట్లాడిండండి, మాట్లాడిన తర్వాత నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు?
నీ రిసీవింగ్ ఎలా ఉంది అంటే నువ్వు పొందుకునేది ఎలా ఉన్నది, నువ్వు ఏ విధముగా వాక్యాన్ని తీసుకుంటున్నావు అన్నది బాగా తెలియాలి నీకు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ బోధిస్తున్న వాక్యాన్ని బట్టి నువ్వు వింటున్నప్పుడు ఈ 4 కోణాల్లో నువ్వు ఏ కోణానికి చెందిన విశ్వాసవో నువ్వు తేల్చుకొనే ప్రభు సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోను. నిన్ను నువ్వు తేల్చుకో. ఎదుటివారి లెక్కలు మనకు అవసరం లేదు, ఎదుటివారి ఇంటి గురించి మనకు అవసరం లేదు, ఎదుటివారి విశ్వాసం గురించి నీకు అవసరం లేదు. వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ కోణానికి చెందిన విశ్వాసవి, నీ కోణం ఎక్కడుంది, నువ్వే కోణములో ఉన్నావు, నువ్వే జాబితాలో ఉన్నావు, ఏ లెక్కలో ఉన్నావు అన్నది నిన్ను నువ్వు తేల్చుకొని నీలో ఏదన్నా లోపం ఉంటే ప్రభు సన్నిధులలో దానిని సరిచేసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు కృపనిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ 4 కోణాలకు సంబంధించిన విశ్వాసులు ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే గనక మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే దేవుడు మీకు కృపనిస్తాడు. మొదటిగా వాక్యాన్ని చూద్దండి. మొదటి విశ్వాసం ఎలా ఉంటారంటే లోకాసు వార్త తీయండి ఒకసారి. లోకాసు వార్త 8వ అధ్యాయం తీయండి. లోకాసు వార్త 8వ అధ్యాయము. లోకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతారు చూడండి. ఏంటి ఆ ఉపమాన భావము చెబుతా చూడండి. ఏంటి ఆ ఉపమాన భావం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెప్పిండు. అదేమిటంటే విత్తనమును గురించి చెప్పిండు, విత్తువాడు గురించి చెప్పిండు. విత్తేవాడు ఎవడయ్యా అంటే దైవ సేవకుడు. విత్తనం ఏమిటయ్యా అంటే వాక్యం. ఏ వాక్యం అది? వాక్యాలలో కూడా చాలా వాక్యాలు ఉన్నాయి. మనుషులు పలికే వాక్యాలు ఉన్నాయి. మనిషి మంచి వాక్కు పలికిండయ్యా అంటారు. మనుషులకి ఏదన్నా బాగుండాలంటే వాడి దగ్గరకు పో, మంచిగా పలుకుతాడని కొంతమంది చెబుతారు. ఇంకొకటి దగ్గరకు పో, లేదంటే ఆ ఊరిలో ఒక అమ్మ ఉండిద్ది, ఆమె దగ్గరకు పో, మంచిగా పలికిద్ది అని చెప్పేసి చెబుతారు. కొందరికి ఏదన్నా భయం కలిగింది అనుకో, ఎవరో బుధవారం వాళ్ళ దగ్గరికి, గురువారం వాళ్ళ దగ్గరికి, శుక్రవారం వాళ్ళ దగ్గరకు పోతారు. మంగళవారం ఆమె ఒక ఆమె ఉండిద్ది, బుధవారం ఆమె ఒక ఆమె ఉండిద్ది, గురువారం ఆమె ఒక ఆమె ఉండిద్ది, ఇలాగ వారాలకు తరబడిన ఒక ఆమె ఉండిద్ది. ఆమె దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలుసా? వీళ్ళు ఆమె ఏ వాక్కునిచ్చిద్దా అని. ఆమె అటు తిరిగి ఇటు తిరిగి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఏ వాక్కునిచ్చిద్దా అని చెప్పేసి ఆ వాక్కు కోసం పోతా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన వాక్యం ఏమిటంటే ఇది మనుష్యుల వలన కలిగేది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యం ఇది. ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యం ఇది. మనుషుల వాక్యము కాదు ఇది. జాన్ వెస్లీ వాక్యం కాదు ఇది. లేదు మరొకల వాక్యం కాదు ఇది. ఇదేదో తంత్రగొట్టు వాక్కులు కాదు, అటు ఇటు తిరిగి ఏదో జులపాలు జులించుకొని చెప్పే వాక్ అంతకన్నా కాదు ఇది. దైవికంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యన సంచరిస్తూ ఒక విలువైన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. అదే ఎవరి వాక్యమయ్యా అంటే దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ భావము ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ భావం ఎరగని వారి గురించి యేసుక్రీస్తు వారు ప్రభువు వారు చెబుతూ వచ్చిండు. మొదటిగా 12వ వచనం చదవండి ఒక్కసారి. త్రోవ ప్రక్కన ఉండేవారు వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. తలలు పైకెత్తండి. మొదటిగా త్రోవ ప్రక్కన ఉండే వాళ్ళ గుణం ఎలాగుండిద్దంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. వినాలి బాగా. వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, విన్నట్లుగానే ఉంటారు, కానీ వాక్యం వినరు వాళ్ళు. వాక్యము వింటున్నట్లుగానే ఎంత నటన చేస్తారంటే దైవ సేవకుడే ఆశ్చర్యపోతాడు. వీళ్ళబ్బా ఎంత పర్టికులర్గా వింటున్నారు ఏంట్రా, వాక్యం భలే వింటుందిరా ఈ అమ్మ అన్నట్లుగానే ఉంటారులే. కానీ
ఈ విన్న వాక్యము రక్షణ పొందకుండానట్లు, అనగా వాక్యములో దాగి ఉన్న మేలుని అనుభవించక ముందే, వాక్యములో దాగి ఉన్న సత్యాన్ని అనుభవించబడక ముందే, వాక్యములో దాగి ఉన్న కృపను అనుభవించబడక మునుపుందే, దారి పొడుగుతున్న పోతంతోనే ఈ వాక్యం అంట అపవాదిగాడు వచ్చి తీసుకొని పోతా ఉంటాడంట. అంటే ఈ త్రోవ ప్రక్కన ఉండే విశ్వాస జీవితం ఎలాగుండిద్ది అంటే, దేవుని సన్నిధికి అయితే వస్తారులే కానీ వాక్యం విన్నట్లుగానే వింటారులే కానీ వాక్యాన్ని నెమరు వేసుకోవటం చేత కాదు వీళ్ళకి. వాక్యాన్ని జీవితానికి కట్టుకోవటం చేత కాదు వీళ్ళకి. వాక్యానుసారంగా బ్రతకాలి అన్న ఆలోచన అసలే విండదు. వాక్యమైతే వింటారు, వాక్యమైతే అబ్బా అంటారు, ఆహా అంటారు, ఓహో అంటారు. వాక్యమైతే అద్భుతంగా చెప్పిండు, వాక్యములో అసలు ఏ డోకా లేదు. నిజముగా ఈ ఊరు వచ్చిన కాడి నుంచి ఆయన చెబుతున్న వాక్యంలో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు, సంఘంలో మార్పు లేదు, మంచిగా బోధిస్తున్నాడని చెప్పేసి ఊరంతా చెబుతారులే కానీ వీరు మాత్రం దాంట్లో ఉన్న ఫలాన్ని మాత్రం అనుభవించడం చేత కాదు. నువ్వు విన్న వాక్యాన్ని గనక నువ్వు అభివృద్ధి పొందుకోవటం చేత కాకపోతే, నువ్వు త్రోవ ప్రక్కలో ఉండగానే, నువ్వు ఇంటి దాకా కూడా కాదు, నువ్వు త్రోవ ప్రక్కలో ఉండగానే నీ వాక్యాన్ని అపవాదిగాడు దొంగిలించేస్తాడు. కనుక వాక్యము చాలా విలువైంది. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, వారానికి ఒక వాక్యాన్ని దేవుడు బోధిస్తూ ఉంటాడు, వారానికి కొన్ని వాక్యాలను దేవుడు బోధిస్తూ ఉంటాడు. గృహకూడికలలో కొన్ని వాక్యాలు, పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో కొన్ని వాక్యాలు, ఉపవాస కూడికల ద్వారా కొన్ని వాక్యాలు, పునరుద్ధాన దినాన కూడిక నాడు కొన్ని వాక్యాలు, సచ్చినప్పుడు కొన్ని వాక్యాలు, పుట్టినప్పుడు కొన్ని వాక్యాలు, లేచినప్పుడు కొన్ని వాక్యాలు, రోగాలతో ఉన్నప్పుడు కొన్ని వాక్యాలు, లేవలేని స్థితులలో ఉన్నప్పుడు కొన్ని, ఇలాగని ఎన్నో వాక్యాలు దేవుడు బోధిస్తుండు. బోధిస్తున్న వాక్యము విడిచిపెట్టుకొని పోకుండానట్లుగా చూసుకోవాలి. దేనికయ్యా అంటే, ఈరోజు బోధించబడిన వాక్యము రేపు దొరికిద్దన్న గ్యారెంటీ లేదు. ఈరోజు ప్రకటించబడుతున్న ఈ వాక్యము రేపు నీ చెవులు కందిద్దన్న గ్యారెంటీ లేదు. కనుకనే నువ్వు ఎటువంటి విశ్వాసంలో ఉండాలయ్యా అంటే, వింటున్న వాక్యాన్ని నీ జీవితంలో ఫలభరితంగా మార్చుకుంటున్నావా లేదా? వింటున్న వాక్యము నీ జీవితానికి అనగా ఒక ఉపయోగకరమైన స్థితులలో నీకు నీ కుటుంబానికి అవలంబించుకుంటున్నావా లేదా అన్నది బాగా చూసుకోవాలి. మొట్టమొదటి విశ్వాసి ఎవరయ్యా అంటే, త్రోవ ప్రక్కన ఉండే విశ్వాసి. అనగా ఈ విశ్వాసి వాక్యమైతే వినిద్దులే కానీ వాక్యానుసారంగా బ్రతకదు ఈ విశ్వాసి. మరలా చెబుతున్నా, ఈ విశ్వాసి వాక్యమైతే వినిద్దులే కానీ వాక్యానుసారంగా బ్రతకదు. ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారు. వాళ్ళ ఆలోచనలే నెరవేరాలి, వాళ్ళ తీర్మానాలే నెరవేరాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్న ఆలోచనలే నెరవేరాలి, వాళ్ళ తలంపులే నెరవేరాలి. ఇది దేవుని చిత్తమా కాదా అన్న ఆలోచన కూడా చేయరు. మరి ఇది దేవునికి అంగీకారమా కాదా అన్న ఆలోచన కూడా చేయరు. ఒకసారి దైవ సేవకునికి చెప్పి చూద్దాము అన్న ఆలోచన కూడా చేయరు. ఒకసారి వాక్యం ఎలాగుంది కదా, మరి ఈ వాక్యానుసారంగా బ్రతికితే మంచిది కదా అన్న ఆలోచన కూడా చేయరు. ఎవరయ్యా ఈ విశ్వాసి అంటే, త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసి. దేవుని వాక్యం అయితే మారదు. మరలా చెబుతున్నా, దేవుని వాక్యం అయితే మారదు. అది నిత్యము నిలిచిద్ది. గడ్డి ఎండిపోయిద్ది, మానవుడు ఎండిపోతాడు, మనిషి ఎండిపోతాడేమో కానీ ఎవరయ్యా ఎండిపోయేదంటే, వాక్యం మీద అలిగేవారు ఎండిపోతారు. వాక్యం మీద అలిగేవారు ఎండిపోతారు, వాడిపోతారు. వాక్యము ఎండదు, వాక్యము వాడిపోదు. మీకు అర్థమైందా? వాక్యము మీద అలిగేవారు, వాక్యం మీద తిరస్కరించేవారు ఎండిపోతారు. వాక్యాన్ని తిరస్కరిస్తున్నట్టు దాని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణే తిరస్కరిస్తున్నావు. వాక్యాన్ని అంగీకరించట్లేదంటే నువ్వు అర్థం ఏంటో తెలుసా? దేవుని నేను అంగీకరించట్లేదని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తేనేమో, అయ్యా నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు ప్రభు అంటావు. తీరా దేవుడు మాట్లాడిన తర్వాత నాతో ఎందుకు మాట్లాడను అని అంటావు. ప్రార్థన మోకరిస్తేనేమో నాతో మాట్లాడు ప్రభు అంటూ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, తీరా ప్రార్థనలలో అయిపోయిన తర్వాత వాక్యం
అన్నాడు, ఇటు పోయిండు అటు పోయిండు, అయ్యన్ని ఎత్తికిండు ఇవన్నీ ఎత్తికిండు. ఎతకడానికి నేను ఏమన్నా వాచ్మెన్నా, లేక నేను నైట్ దొరకవాడిని? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నీకు తెలియజేస్తుంది. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికని నీకు తెలియజేస్తుంది. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమై ఉన్నాయి వాటిని సఫలపరచడానికి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని గనక నువ్వు అంగీకరించకపోతే నువ్వు దేవునినే అంగీకరించట్లేదని అర్థం అన్నమాట. ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకట్లేదా అంటే దేవునికి అనుగుణంగా నువ్వు బ్రతకట్లేదని అర్థం అన్నమాట. ఈ త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసికి కలిగిన స్వభావం ఇది. వాక్యమైతే మారదు. ఎన్ని సంవత్సరాలు తరబడినా, ఎన్ని నెలలు తరబడినా, ఎన్ని తరాలు తరబడినా, ఒకవేళ జాన్ వెస్లీ తర్వాత ఇంకొక వెస్లీ రావచ్చు, ఇంకొక వెస్లీ రావచ్చు, ఈ పాస్టర్లు ఎంతమంది అన్నా మారొచ్చేమో కానీ దేవుని వాక్యం మాత్రం ఎన్నటికి మారదు. వింటున్న మనిషి మారాలి, వింటున్న విశ్వాసి మారాలి. ఎలా ఉన్నావు నువ్వు? ఏ విశ్వాసం అన్నది ఒకసారి నువ్వు గుర్తెరిగితే చాలు. ఏంటంటే మొదటిగా నీ విన్న వాక్యం నీలోనే ఉన్నదా? నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈ రోజు విన్న వాక్యం నీలోనే ఉన్నదా? అపవాదిగా దొంగిలిస్తుందా? ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. అలాగ ఎన్నోసార్లు అపవాదిగా నీ దగ్గర నుంచి వాక్యాన్ని దొంగిలించిన దినాలు ఉన్నాయి. ఒకవేళ అపవాదిగాడి గనక వాక్యాన్ని, సాతాను గనక వాక్యాన్ని నీ దగ్గర నుంచి దొంగతనం చేస్తే నీకు దైవికంగా మాట్లాడటం చేత కాదు, దైవికంగా ఆలోచన చేయటం చేత కాదు, దైవికంగా నిలబడటం చేత కాదు, దైవికంగా పాట పాడటం చేత కాదు, దైవికంగా వాక్యం వినటం చేత కాదు, దైవికమైన మాటలు వినటానికి ఇష్టపడవు నీవు. ఎప్పుడో తెలుసా? సాతానుగాడు నీలో ఉన్న ఆత్మ సంబంధమైన వాక్యాన్ని దొంగతనం చేసినప్పుడు. ఎందుకంటే నీలో వాక్యము లేదు గనక సత్యం ఏంటో నువ్వు ఎరగలేవేక. దేవుని గొప్పతనం అంటే ఏంటి, దేవుని కృప అంటే ఏమిటి అనేది నువ్వు ఎరగలేవు. నువ్వు ఎరగాలి అయ్యా అంటే విన్న వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోవాలి. నీ విలువైన బంగారాన్ని నీ బీరువాలో ఎంతైతే భద్రత పరుస్తావో, బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. నీ విలువైన డబ్బుని నువ్వు ఎంతైతే జాగ్రత్తగా దాచుకుంటావో అది 100 కానీ 200 కానీ ఎంత విలువగా ఉండిద్ది నీకు? నీకు ఎంత విలువైంది రూపాయి? నీకెంత ప్రాముఖ్యమైంది నీ ధనము, నీ బంగారము? ఇదిగో అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని దాచుకోవటం నేర్చుకోవాలి. అంతకన్నా విలువైనది దేవుని వాక్యము అనలేదా? వెండి బంగారాల కన్నా భిన్నమైనది విలువైనది నీ వాక్యమని అనడా లేదా? అన్నాడు. వెండి బంగారాలు కూడా పోల్చలేము ఆయన వాక్యానికి. వెండి సరిపోదు, బంగారం సరిపోదు, ధనం సరిపోదు ఆయన వాక్యానికి. నీ విలువైన చీరలను నువ్వు ఎంతైతే భద్రత పరుచుకుంటున్నావో అంతకన్నా విలువగా దేవుని వాక్యాన్ని నువ్వు భద్రత పరుచుకోవాలి. ఎందుకో తెలుసా? నీలో వాక్యము పని చేస్తే అపవాదిగాడు నీ దగ్గర పని చేయడం. నీలో వాక్యం పని చేస్తే సాతానుగాడు నీ దగ్గరికి రాడు. నీలో వాక్యం పనిచేస్తే నీ కుటుంబానికి సాతానుగాడికి సంబంధం ఉండదు అస్సలు. నీలో వాక్యము ఏలుబడి చేస్తే అపవాదిగాడు ఎంత మాత్రము కూడా నీ జుట్టు పట్టుకోవటానికి కూడా వాడికి అర్హత రాదు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు. ఈ త్రోవ ప్రక్కన ఉండేవారు చేసే పరిస్థితి అంతా ఏమిటంటే బిడ్డలారా, వాక్యము వింటారు కానీ వాక్యానుసారంగా బ్రతకరు. వీళ్ళు మార్గములోనే వాక్యాన్ని మర్చిపోతారు. ఇంటికి పోయే లోపులోనే వాక్యాన్ని మర్చిపోతారు. ఒక్క వారములో, ఈ వారము నుంచి వచ్చే వారం వరకు కూడా సేవకుడు బోధించిన వాక్యం అంటే ఏంటో గుర్తుపెట్టుకోరు అసలు చాలామంది. కనీసం 6 రోజులుంద వ్యవధి. ఈ ఆదివారం నుంచి ఇంకొక ఆదివారానికి 6 రోజులుంద వ్యవధి. ఈ ఆదివారం నుంచి ఈ ఆదివారం వచ్చేంత వరకు మరి దేవుడు మాట్లాడిన మాట పోయిన వారంలో మరి ఈ మాట ద్వారా నన్ను బలపరిచిండే, ఇలా నడుచుకోమని చెప్పిండే, ఇలా నడుచుకుంటే మంచిదని చెప్పిండే, ఇలా నడుచుకుంటే మంచిది కదా, ఇలా జీవిస్తే మంచిది కదా
అన్న ఆలోచన ఎంత మాత్రం కూడా చేయరు. దాని అర్థం ఏంటంటే నువ్వు విన్న వాక్యాన్ని మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే అసలు నీకు గ్రహింపు ఉండట్లేదు. గ్రహింపు ఉండట్లేదంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు మనస్సు పెట్టట్లేదు. వాక్యం మీద నీకు శ్రద్ధ నిలపట్లేదు. నువ్వు వాక్యం మీద నీకు మనస్సు లేదు. నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంటావు కానీ నీ మనస్సు అంతా ఎక్కడో ఉండిద్ది. హల్లెలూయా. నువ్వు ఉండటానికి దేవుని సన్నిధిలోనే ఉంటావు, అగపడతావు. దేవుని సన్నిధిలో సేవకుడికి కంటి నిండా అగపడతావు, కానీ నీ మనస్సు మాత్రము దేవుని సన్నిధిలో ఉండదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిద్ది నీ మనస్సు, వేటి మీద ఉండిద్ది నీ మనస్సు. దేన్నో ఆలోచన చేసుకుంటూ కూర్చుంటారు దేవుని సన్నిధిలో. అలా కూర్చుంటే నువ్వు ఆశీర్వాదం నొందలేవు. వాక్యము విలువ అంటే ఏంటో నీకు తెలియదు అస్సలు. వాక్యం గొప్పతనం అంటే ఏంటో నీకు తెలియదు అస్సలు. తెలియాలి అంటే త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసిగా నువ్వు ఉండకూడదు. ఈ త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసి దగ్గర ఉండే బుద్ధి అంతా ఏమిటంటే వాక్యము వినిద్ది కానీ వాక్యాన్ని తప్పుబట్టిద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసి దగ్గర ఉండే బుద్ధి వాక్యము వింటారులే కానీ వాక్యాన్నే తప్పుపడతారు. వాక్యాన్ని తప్పుపట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణే తప్పుపట్టం. వాక్యం ఏమైంది అసలు? ఏమై ఉన్నాడు? వాక్యమే దేవుడు అయ్యుండు. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని తప్పుపడుతున్నావు అంటే ఎవరిని తప్పుపడుతున్నావు? దేవుణ్ణే తప్పుపడుతున్నావు. అంటే నీ జీవితానికి అంత కృప కలిగిన దేవుణ్ణి తప్పుపడుతున్నావు అంటే నీకు ఎదురుగాగపడే మనుషుల్ని నువ్వు ఎంత తప్పుపడతావు? ఇంకా నీ కంటికాగపడే మనుషుల్ని నువ్వు తప్పుపట్టవు అన్న గ్యారెంటీ ఏముంది? అంత కృపామయుడే కృప చూపించి నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళాలి, నువ్వు మంచి స్థితిలో ఉండాలి, నీ కుటుంబం మంచి స్థితిలో ఉండాలని ప్రేమించి మాట్లాడుతుంటే నువ్వు వాక్యాన్నే తప్పుపడుతున్నావు అంటే దేవుణ్ణే తప్పుపడుతున్నావు అంటే ఇక నీ స్థితి ఎక్కడ దాకా పోయింది అనుకోవాలి చెప్పు. నీ స్థితి ఎక్కడుందన్నది ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. అంతరంగంగా నువ్వు ఆలోచించి నువ్వు ఈరోజు వాక్యాన్ని తప్పుబట్టినవు. నేను మరలా చెబుతున్నా, నువ్వు ఈరోజు వాక్యాన్ని తప్పుబట్టినవు. అదే వాక్యం అన్నావు. నువ్వు అదే వాక్యం అన్నావంటే నువ్వు దేవుని తప్పుబట్టినట్ట కాదా? చెప్పాలా? దేవుని తప్పుబట్టినట్ట కాదా? అంటే దేవుని తప్పుబట్టి నువ్వేం సాధించగలుగుతావు? దేవుని తప్పుబట్టి నువ్వేమి జీవించగలుగుతావు? దేవుణ్ణే తప్పుబట్టి నీ జీవితంలో ఎలా ఎదగలుగుతావు? దేవుడు నిన్ను ప్రేమించే కదా వాక్యాన్ని బోధించేది. నీ జీవితం నీ కుటుంబం ఒక స్థితిలో ఉండాలనే కదా వాక్యాన్ని బోధించేది. కనుక నువ్వు తప్పుబట్టేది దైవ సేవకుని కాదు. ఒకవేళ నీకు మనస్సుకి ఇష్టం లేని వాక్యం ఏదో తగిలింది అని చెప్పేసి దైవ సేవకుని ఒకవేళ ఆయన ఎట్ట చెప్పిండు, ఇట్ట చెబుతుడా అట్ట చెబుతుడా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు నన్ను తిరస్కరించట్లేదు, నువ్వు నా మీద తిరుగుబాటు చేయట్లేదు, నువ్వు నన్ను సనగట్లేదు. స్వయంగా దేవుణ్ణే నువ్వు తిరస్కరిస్తున్నావు, దేవుని మాటనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దాని అర్థం దేవుని మాటను తిరస్కరించి దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే జీవితం ఎండిపోవటమే తప్ప పచ్చదనంగా అగపడదు ఎక్కడా కూడా. అదే దాని అర్థం. గడ్డి ఎండిపోవును, పువ్వు దాని పువ్వు వాడిపోవును. అసలు కింద గడ్డే ఎండిపోతే పైన పువ్వు ఎట్ట పచ్చగుండిద్ది? ఉండిద్దా? ఉండదు. జీవితం అనేదే వాక్యమే లేకపోతే అసలు నీలో ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎలా పుట్టుకొస్తాయి నీకు? అన్ని శారీరక సంబంధమైన ఆలోచనలే పుట్టుకొస్తాయి నీకు, అన్ని శారీరక సంబంధమైన తలంపులే పుట్టుకొస్తాయి నీకు. అదే వాక్యమే నీ దగ్గర నిలిచిందనుకో, వాక్యమే నీలో పని చేసిందనుకో, సాతానుగాడు ఏ క్రియలు చేసినా కానీ అది ఎంత మాత్రం కూడా నీకు హాని చేయనేరదు. హల్లెలూయా. మొదటిగా త్రోవ ప్రక్కనుండే విశ్వాసి ఎలాగుంటారు? వాక్యాన్ని వింటారు కానీ
వాక్యానుసారంగా బ్రతకరు. ఇది మొదటి విశ్వాసి. రెండో విశ్వాసి గురించి చెప్పిండు చూడండి, అక్కడే 13వ వచనం. రాతి నేల నుండి వారు అనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించుదురు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోదురు. ఇది రెండో విశ్వాసి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రెండో విశ్వాసి మరీ డేంజరు. మొదటి విశ్వాసి కన్నా ఈ రెండో విశ్వాస తరములో ఉన్న వాళ్ళు చాలా డేంజరు. వాక్యాన్ని ఎలా వింటారో తెలుసా వీళ్ళు? అక్కడున్న మాట చాలా సంతోషంగా వింటారంట. చాలా సంతోషంగా వింటారు వాక్యం. ఇక వాళ్ళ పక్కెమ్మటోళ్ళు అసలు ఏమీ వినట్లేదు అన్నట్టుగా వింటారు వాక్యాన్ని. అంత సంతోషంగా వింటారు వాక్యాన్ని. కానీ జీవితంలో ఎదురయ్యే కొద్ది కాల శోధనలు ఉంటాయి, చూసారా? మత్తయి సువార్తలో క్లారిటీగా ఉండిద్ది ఆ మాట. కొంచెం శ్రమ అయినను, ఇబ్బంది అయినను, హింస అయినను, బాధ అయినను ఎదురు పడగానే వాళ్ళు అభ్యంతరపడుతూ బ్రతుకుతారంట. వాళ్ళు అభ్యంతరకరంగా బ్రతుకుతారంట. ఎవరికయ్యా అభ్యంతరకరంగా అంటే దేవునికే అభ్యంతరకరమైన ఆలోచన చేస్తూ బ్రతుకుతారు. ఈ రాతి నేలను ఉన్న వారి అనుభవం ఏమిటంటే వేరు లేనందున. ఏమి లేదు వాళ్ళకి? వేరు లేదు. నువ్వు ఫలించాలంటే కావాల్సింది ఏంటి? అసలు వేరు కావాలి. నీకేదన్నా మొక్క వేయాలంటే నువ్వేం చేస్తావు? ముందు దాని ఏరుని కింద వేస్తున్నావు. అది ఏ రకమైన మొక్కన్నా కానీ ఏం చేయాలి? ముందు అసలు ఏరుతోనే తీసుకుంటావా, కట్ చేసి తీసుకుంటావా? మొక్కలమ్మోడిని ఇంటి ఎదురుకు వస్తే ఏరు నువ్వు ఉంచుకొని పైన కాడయ్యా అంటే తీసుకుంటావా నువ్వు? వాడేం చేస్తావు? నీకు కావాల్సిందే ఏరు కదా. నీ ఇంట్లో పెరట్లో వేసే మొక్క ఎదగాలంటే నువ్వు ఏరుతో వేస్తేనే ఎదిగిద్ది. అది కాయ అయినా పువ్వు అయినా ఇంకోటి ఏదైనా కానీ నువ్వు ఏరుతో వేయాలి దాన్ని. కొన్ని విత్తనాలు వేస్తేనే ఏరొచ్చింది, కొన్నిటికి విత్తనాలు అవసరం లేదు. ఏరేస్తేనే చెట్టు ఫలభరితంగా మారిద్ది. నీ ఇంట్లో వేసే మొక్కను నువ్వు ఏరుతో నాడుతున్నవే. దేవుని సన్నిధిలో ఉండే నీవు ఆత్మీయ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఏరులేని అనుభవంతో బ్రతికితే ఎలా ఆశీర్వదించబడగలుగుతావు? నీవు ఏరు లేకపోతే ఆశీర్వాదం పొందలేరు. ఏరు కావాలి, ఫలము కావాలి అంటే వేరులాగా నువ్వు బ్రతకాల. కుటుంబానికి ఒక వేరులాగా నువ్వు బ్రతకాలి. నీ కుటుంబానికి నువ్వు ఒక ఏరు. ఆ వేరు అనుభవంతో కలిగిన విశ్వాసిగా నువ్వు బ్రతకాలి. ఈ రాతి నేలన పడిన అనుభవాలతో ఎన్నడూ బ్రతకూడదు. ఈ రాతి నేలన పడిన అనుభవం సంతోషాన్ని ఇచ్చిద్దిలే కానీ దేవుని వాక్యాన్ని మాత్రం జీవితానికి అవలంబించుకొని ఇది కొద్దిగా శోధన రావటంతోనే, శోధన కాలం వచ్చిందంటే అభ్యంతర పడతా ఉంటారు. శోధన కాలం వచ్చిందంటే వాక్యాన్ని మర్చిపోతారు. శోధన కాలం వచ్చిందంటే దేవునినే తిరస్కరించుకొని బ్రతుకుతా ఉంటారు. ఎవరో తెలుసా? వీళ్ళు రాతి నేలన పడిన విశ్వాసులు. వీళ్ళందరూ ఎక్కడుంటారో తెలుసా? సంఘములోనే ఉంటారు. యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఉపమానం ఇది. గడ్డి ఎండిపోయిద్ది, దాని పువ్వు వాడిపోయిద్దిలే కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచిద్ది. బిడ్డలారా, మనమే నిలబడాలి. వాక్యము నిలబడినప్పుడు నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలి అంటే రాతి నేలన పడిన ఇత్తనంగా నువ్వు మారకూడదు. రాతి నేలన పడిన విశ్వాసిగా నువ్వు ఉండకూడదు. వేరు లేని విశ్వాసిగా బ్రతకూడదు. వేరు లేకపోతే చెట్టుకి ఫలము లేదు. వేరు లేకపోతే చెట్టుకి అసలు అందము లేదు. అది ఎంత మాత్రము కూడా వైరాగ్యంగా ఎదగలేదు. బిడ్డలారా, వాక్యము నిలవాలి అంటే నువ్వు వేరులా బ్రతకాలి. ఆ ఏరు నీలో ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. నిజమే కదా, నేను దేవుని సన్నిధికి వస్తున్నానులే కానీ, వాక్యం వింటున్నానులే కానీ ఎందుకు నాలో వాక్యము ఫలించట్లేదు అన్న ఆశతో బ్రతకాల. వాక్యము నా దగ్గర నుంచి సాతానుగాడు ఎందుకు దొంగిలిస్తున్నాడు? నా హృదయ స్థితి బాగోలేదేమో. వింటున్నా కానీ వాక్యాన్ని వెంటనే మర్చిపోతున్నా. వాక్యాన్ని జీవితానికి కట్టుకోలేకపోతున్నా. వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నా అన్న ఆలోచన చేస్తే
అదే వేరును కలిగించే అనుభవం. వేరు లేకపోతే రాతి నేలన పడిన విశ్వాసిగా తయారైతూ నీవు. కనుక నువ్వు త్రోవ ప్రక్కనున్న విశ్వాసవో రాతి నేలన పడిన విశ్వాసవో నిన్ను నువ్వు పరీక్షించుకో. రాతి నేలన పడిన వారికి వేరుండదు. కష్టం వచ్చినప్పుడు వాక్యం నిమిత్తం కొద్దిగా బాధ కలిగితే చాలు, వినాలి, కొంచెం వాక్యం నిమిత్తం కొంచెం బాధ కలిగితే చాలు, వెంటనే అభ్యంతర పడిపోతారు వాళ్ళు, వెంటనే ముఖాలు మార్చేస్తారు వాళ్ళు, వెంటనే తల కిందకేసేస్తారు వాళ్ళు, వెంటనే ముఖం మార్చుకోనిక అయ్యగారికి ప్రైజ్లాడు ఉండదు, అమ్మగారికి ప్రైజ్లాడు ఉండదు, సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రైజ్లాడు ఉండదు, ఏముండదు. ఇక ఏందయ్యా అంటే వాక్యము నిమిత్తం అభ్యంతరం కలిగింది వాళ్ళకి. వాక్యము నిన్ను అభ్యంతరపరచదు, వాక్యానికి నువ్వే అభ్యంతరకరంగా మారుతున్నావు. వాక్యం నిన్నెందుకు అభ్యంతరపరిచిద్ది? వాక్యము అర్థం చేసుకోకపోవటమే నీ అభ్యంతరం. నువ్వు వాక్యాన్ని అభ్యంతరం చేసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీలో ఒక వేరు, మంచి వేరు కలిగిన విశ్వాసిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ వేరు అనుభవం కావాలి విశ్వాసికి. మరలా చెబుతున్న, వాక్యము మారదు, వాక్యం ఎన్నటెన్నటికి మార్పు చెందదు. వింటున్న నీవే రాతి నేలనున్నావో, త్రోవ ప్రక్కన ఉన్నావో నువ్వు గ్రహించుకో, నువ్వు ఆలోచన చేసుకో. మూడవ విశ్వాసి ఎలాగుంటారంటే చూడండి, ముళ్ళ పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతమును ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు వీళ్ళు. ఇది మూడవ జాబితా. మొదటి జాబితా వచ్చేసి త్రోవ ప్రక్కన పడిన వారు, రెండవ జాబితా వచ్చేసి రాతి నేలన పడిన వారు, మూడవ జాబితా వచ్చేసి ముళ్ళ పొదలలో పడిన వారు. ఈ ముళ్ళ పొద అనుభవం ఎలాగుండిద్దంటే పైకి లేవనేది మొక్కని, ఎక్కడికక్కడే అణిచివేస్తూ ఉండిద్ది. కొద్ది కాలం గడిచిన తర్వాత జీవన సంబంధమైన బాగానే ఉజ్జీవంగా ఉంటారు, కొద్ది కాలం ఉత్సాహంగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారు. ఈ జీవన సంబంధమైన ఆలోచనను అడ్డం పెట్టుకొని ధనభోగముల చేత, ఈ ధనాపేక్ష అనేది చాలా కీడండి. ఇది తిమోతి రాసిన పత్రికలు అంటాడు, ఇది సమస్త విధములైన దానికి కీడుగా మారిద్దది. దేవుని సన్నిధికి రాలేదంటే ఎంత అనాలోచితమైన ఆలోచన. ఒకసారి ఆలోచన చేయండి. నీకేం తెలుసా? తెల్ల బట్టలు వేసుకొని వాక్యం చెబుతున్నావు. నా కుటుంబ సమస్యలు నీకు తెలుసా? నా బిడ్డల సమస్యలు నీకు తెలుసా? నా ఇంటి సమస్య నీకు తెలుసా అని ఒకవేళ నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. అన్నిటికీ ఆదరణభూతుడే మనకు తోడై ఉంటే, కనీసం వారంలో ఒక్కరోజు ప్రభు సన్నిధికి రావాల్సినప్పుడు కూడా ప్రభు సన్నిధికి రావట్లేదంటే ఏమనుకోవాలి? ఏ కోణానికి చెందిన వారు అనుకోవాలి? ఏ విశ్వాస జాబితాలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడి వాక్యం అయితే మారదు, అది మార్పు చెందేది కాదు. ఇది దైవ సేవకుని యొక్క కొత్త లక్షణాలు ఏమి కాదు. మీ గురించి మీ పర్టికులర్గా జీవ గ్రంథంలో పెన్ను పేపర్ పెట్టుకొని రాసిన మాటలు కాదు. ఈరోజు ఎందుకు పురుషులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు? ఏదో ధనమాశ, ఏదో సంపాదించుకుందాం, ఏదన్నా వాటి పోతే ఒక 200, తిట్టు పోతే ఒక 100 వస్తాయి, వాడి దగ్గరకు పోతే ఒక 100 వస్తాయి, వీడి దగ్గరకు పోతే ఒక 100 వస్తాయి, అటు పోతే ఒక 500 వస్తాయి. నువ్వు పోలే చాలు, ఇంటికి ఒకళ్ళు పోతే చాలు, ఆయన ముఖానికి నువ్వు వగపడి రాలే చాలు అనుకోనే కదా. ఏ జాబితాకు చెందిన వారంగా ఉన్న ఒకసారి ఆలోచన చేయి. ధనభోగం అనేది సమస్తానికి కీడు తెచ్చిపెట్టిద్ది. అది చాలా ప్రమాదకరమైనది. దానిని బట్టే కొందరు విశ్వాసములో నుండి తొలగిపోయారు అని ఉండిద్ది. దేనిని బట్టి? ధనాపేక్షతను బట్టి. ధనాపేక్షత అనేది చాలా కీడండి. అది దేవుడు చెప్పిండు, 6 రోజులు నువ్వు పని చేసుకో, విశ్రాంతి దిన అన్నాడు, నా సన్నిధిలో నువ్వు నాకు
అగపడాలి, తప్పనిసరిగా అగపడాలి. కొంతమంది స్త్రీలైతే వచ్చే వాళ్ళని కూడా రానేయడు. పో, ఆయన అడిగితే నేను ఏదో ఒకటి చెబుతాలే, పోయి ఆ పని ఈ పని చేసుకునిరా పో. ఆయనకు ఒకవేళ రావాలని ఉందేమో, ఇద్దరం పోతే ఎట్ట, ఇద్దరం ప్రభు సన్నిధిలో అగుపడితే ఎట్ట? దేవుడికి తెలియదా మన అప్పులు ఏమైందో? దేవుడికి తెలియదా మన కష్టాలేందో అని ఇంట్లో ఉన్న యజమానులు కూడా ప్రభు సన్నిధికి రానేయకుండా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పైపెచ్చి మళ్ళీ యజమానుడి మీదే త్రోస్తారు. నాకేం తెలుసు అయ్యా, అడిగితే బ్రతిమాలత నేను యజమానుని ప్రభు సన్నిధికి నడిపి బ్రతిమలాడతా నేను, ఈ కుటుంబం అంతా ప్రభు సన్నిధిలో నిలబడండి. ఈ ధనాపేక్ష అనేది విశ్వాసానికి కీడుని తెచ్చిపెట్టింది. ఇది ముళ్ళ పొదలో పడిన అనుభవం. ముళ్ళ పొద ఎదగనేది ఇది. ఆ ఒకడ మనిషికి రక్షణ అనుభవం కలగనేది ఇది. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో చాలు. ఎదుటివారి గురించి మనకు అవసరం లేదు. నువ్వు రాతి నేల పడిన విశ్వాసవే, త్రోవ ప్రక్కన ఉన్న విశ్వాసవే, ముళ్ళ పొదలలో ఉన్న విశ్వాసవే. ఐకిక విచారాలను కలుగు చేసిద్ది ఇది. ఎక్కడ లేని విచారం అంతా తీసుకొచ్చి పెట్టిద్ది. ఈ మూడు జాబితాలు చాలా 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 ప్రమాదకరమైనవి. ఒక విశ్వాసిని ఎదగనేని అనుభవాలు ఈ మూడు కూడా. త్రోవ ప్రక్కన ఉంటేనేమో సాతానుగాడు ఎప్పటికీ ఎదగనేయడు. రాతి నేలను ఉంటేనేమో నీలో వేరనేది లేకుండా తెగిపోయిద్ది. ముళ్ళ పొదలలో పడిన అనుభవం ఉంటే ఎక్కడ లేని ధనమంతా ఆశ నీ దగ్గరకే వచ్చింది. ధనాపేక్ష మామూలుగా ఉండదు. అది ఎక్కడ లేని ఆలోచన అంతా. దేవుని సన్నిధికే వస్తారు, కనీసం జ్ఞానం ఉండట్లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడే లెక్కలు, ఇక్కడే ఏ పనికి పోవాలి, ఎవడి చేనుకు పోవాలి, ఏ చేలోకి పోవాలి. మరి ఇది దేవుని సన్నిధే, బయటకన్నా పోయి మాట్లాడుకుందాం, మరి బయట తెలుసుకుందాం లెక్కలు అనేది ఆలోచనే ఉండదు. ఇది వ్యాపారం చేసుకునే సబలం. ఇది ఆలోచన చెయ్యాలి కదా. ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామలు ఆశీర్వాదించిన వెంటనే పోదాం వాడి పొలానికి, వాడి చేనుకు పోదాంటే ఈడి చేనుకు పోదామా, ఆ నాటేద్దామా, ఈ పత్తి బీగుదామా? దేవుని సన్నిధిలోనే నీ లెక్కలు, దేవుని సన్నిధిలోనే. అంటే నీలో ఉన్న తాత్రత ఎంత ఏమిటంటే అయిపోయింది. ప్రార్థన అనేది అయితే అయిపోయింది. ఇక మందే ఉంది. ఇప్పుడు వేసుకోవాలి, వెనకేసుకోవాలిగా. దేవుని సన్నిధిలో కాదు నీ లెక్కలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జాగిరి కాదు నీ ఇష్టం వచ్చిన మాటలు ప్రభు సన్నిధిలో మాట్లాడటానికేడా. ఆలోచన చెయ్యాలి. ఏదన్నా ఉంటే లెక్కలైనా ఏదన్నా కానీ బయటికి వెళ్ళి మాట్లాడుకునే అనుభవాన్ని నువ్వు సంపాదించుకో. యేసు ప్రభుకి కోపం వచ్చిందంటే ఏం చేస్తాడో తెలుసా? కొరడా తీసుకొని కొడతాడు. ఏం చేస్తాడు? కొట్టిండు పరిశుద్ధ గ్రంథంలో. నా తండ్రి ఇంటిని వ్యాపార విల్లుగా మారుస్తారా మీరు, దొంగల గృహగా మారుస్తారా మీరు అని చెప్పి కొరడాలు తీసుకొని కొడితే ఇక నీకు నిద్ర కూడా ఉండదు. మంచులను అంటావు. ఇక కొట్టడం స్టార్ట్ చేసిందని ఇక నీ నిద్ర కూడా ఉండదు. ఎవరయ్యా నన్ను కొడుతున్నారు, ఆయన ఎందుకు కొడతాడు? జాగ్రత్త. ఆయన కోపం పుట్టించే ఆలోచన విశ్వాసాన్ని సంపాదించొద్దు. నువ్వు దేని మీద అలుగ్గానే నీ దండం పెడతా, దేవుని వాక్యం మీద అలగమాకు. నువ్వు దేని మీద అలుగ్గాని, నా మీద అలుగ్గాని, దేవుని వాక్యం మీద మాత్రం చెప్పు. అలిగినవు అనుకో ఎండిపోతావు. ఏమైతూ? ఎండిపోతావు. నువ్వు మనుషుల మీద అలుగు, తప్పులేదు. నీ కోపం వస్తే 2 రోజులు ఇదిగా ఉండేమో కానీ దేవుని వాక్యం మీద అలిగినవంటే గనక
దేవుని వాక్యాన్ని గనక అభ్యంతరంగా ఎంచుకున్నవంటే గనక, దేవుని వాక్యాన్ని గనక తప్పు పట్టినవంటే గనక, నీకు తెలియకుండానే నువ్వు బక్కచిక్కిపోతూ ఉంటావు, ఎండిపోతూ ఉంటావు. తెలియదు, పిలిచిన నీలో ముఖంలో నవ్వు ఉండదు. నిన్ను ఎంత నవ్విద్దామన్నా కానీ నీకు నవ్వటం కూడా చేత కాదు. నీకు ఎంత అద్భుతకరమైన వాక్యాన్ని అందించినా కానీ నీ ఆత్మీయ జీవితానికి తీసుకోలేవు నువ్వు. ఎందుకో తెలుసా? ఎండిపోతున్నావు నువ్వు. నీకు తెలియకుండానే లోపలే నీ వేరు ఎండిపోయింది ఆల్రెడీ. నీ విశ్వాసం అనేది ఎండిపోయింది ఆల్రెడీ. ఎండిపోబట్టే కదా వీళ్ళు 11:30కు ప్రార్థనకు వచ్చేది. యవనస్తులయ్యుండి మరి డ్రమ్ము కొట్టేది నేనే, కాంగు కొట్టేది నేనే, మా దైవజనుడికి మరి ఎవరున్నారన్న ఆలోచన లేకే కదా. తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, వాక్యం విలువ తెలియకే కదా. అవసరమైతే దైవజనుడిని బచ్చాగాడు అంటారు 2 రోజులు పోతే. తెలుసుకోవాలి, మేము ఎండిపోతున్నామా, చిగురిస్తున్నామా? ఈరోజు ఆరాధన ఆగిందంటే మరి అర్థం నా కొడుకులు లేకబట్టే కదా అన్న భయం ఆ తల్లికి ఉండాలి. దేవుణ్ణి స్తుతించి ఆరాధన ఆగిపోయిందే, ఆరాధన చేయలేని స్థితి అయిపోయిందే. నిలబడ్డాము కానీ పాట పాడలేకపోయామే, చప్పట్లు కొట్టలేకపోయామే. దీనికి కారణం నా కుటుంబమే అన్న సంగతి ఆమె చేస్తే మంచిది. వాడు సెంటు కొట్టాక 11 అయింది, వాడు బన్ని వేసాక 12 అయింది. ఎక్కడైతుంది విశ్వాస జీవితం? ఏమైతుంది విశ్వాస జీవితం? సంఘములో వైరా ప్రాంతం, నిన్న వైరా వెళితే నాకు ఆశ్చర్యం కలిగిందండి. సేవకుడు ఏమీ లేదు, అంతా యవనస్తులే. సేవకుడి కంటే ముందు పోయి మైకి పెట్టి ప్రార్థన చేస్తున్నారు. సేవకుడి కంటే ముందే పోయి మైకి పెట్టి ప్రార్థన చేసి నడిపిస్తున్నారు. అయ్యగారు మన దగ్గరే ఉన్నాడా లేడా? లింగయ్య గారు మా దగ్గరే ఉన్నాడు సేవకుడు. అక్కడ విశ్వాసులు యవనస్తులు పోయి ఒక్కొక్క యవనస్తుడు 1/4 గంట ప్రార్థన చేస్తున్నాడు, 1/2 గంట ప్రార్థన చేస్తున్నాడు. మౌత్ తీసుకొని ప్రారంభ ప్రార్థన చేస్తుంటే నా గుండెలు అదురుతున్నాయి. ఆడకూర్చో కాస్త ఏదన్నా ఆలోచన చెబుదామన్నా కానీ భయం వేస్తుంది. తప్పు పడుతున్నారు. వెంటనే తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయట్లేదు. దైవజనుడు ఎందుకు అన్నాడా, మరి ఎందుకు చెప్పిండా, ఎందుకు చేసిండా అన్న ఆలోచన లేదు. ఎన్నోసార్లు బ్రతిమలాడుతున్నా, మీ దండం పెడతా, మీ పిల్లల్ని సేవలో వాడినేయండి, పరిచర్యలో వాడినేయండి, ఎదగనేయండి అని ఎన్నోసార్లు బ్రతిమలాడిన దినాలు కూడా ఉన్నాయి. ఎందుకు? దేవునిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలని. దేవుని సన్నిధిలో ఆరాధన ఆగిపోయిందంటే దానికి మూల్యము చెల్లించాలి, మేన కాదు. తలాంతులు వాళ్ళకిచ్చిండు దేవుడు, తలాంతులు వాళ్ళకిచ్చిండు. వాడి మట్టిలో పెట్టుకొని తిరుగుతుండు అంతే. అది రాత్రి డ్రమ్ము కొట్టే కుర్రోడు 1 గంట సేపు ఆరాధనకు డ్రమ్ ఆకుండా కొట్టిండు. తెలుసా మీకు? చూశారుగా మీరు? ఎంతసేపు? 1 గంట సేపు. అలుపు తీరట్లేదు. వాడికి ఒకడు పొట్టుకున్నోడు అవసరం, కూడా ఈడుకుంకోడు కాదు అసిస్టెంట్. వాడికి ఎవడు పట్టుకోవట్లేదు డ్రమ్ము. ఈడే వయస్సు ఉన్నది ఆ పోరగాడికి. ఎంత ఆశ్చర్యం అంటే 1 గంట సేపు అలుపు తీరకుండా డ్రమ్ము కొట్టిండు ఆ కుర్రోడు. తన చెయ్యి నొప్పి వస్తుందేమో నాకు తెలియదు కానీ ఆడే ఒక ఆత్మతో నింపబడిపోయిండు. నేను చూసేదాన్ని. మన పిల్లగాళ్ళు కాస్త ముగింపు ప్రార్థన రా అంటే కళ్ళు ముయ్యరేళ్ళు. ఇప్పటికీ అలవాట్లేదు వీళ్ళకి. వాక్యం మధ్యలోనే పాసుకుపోతారు, సుచ్చుకుపోతారు, మంచినీళ్ళకు పోతారు. ఇంటి దగ్గర నుంచి వచ్చింది 11ంటికే, ఈడు ఆల్రెడీ లేచి బయటికి కూడా పోయి వచ్చిండు. ఏమైతుంది మన ఆలోచన? విశ్వాసము వాక్యమైతే మారదు బిడ్డలారా, మనం మారాలి. వాక్యం ఎన్నటెన్నటికీ మారదు, మనమే మారాలి. వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు, వాక్యాన్ని ఎప్పుడు అభ్యంతరపరచంగా ఎంచుకోకూడదు. వాక్యాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు.
వాక్యాన్ని తప్పుబట్టినవు అంటే నువ్వు దేవుణ్ణే తప్పుబట్టినవు అని అర్థం. వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆయనను తప్పుబడతను అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అది ఎండిపోయింది. ముళ్ళ పొదలో పడిన అనుభవాలతో రామాకండ దయచేసి. ధనాపేక్షత కలిగిన అనుభవాలతో రావద్దు. ఆ ఏరమ్మ పనికి పోతుందంటే మరి ఆయన పంపిస్తుండో తెలియట్లా, ఆమె పోతుందో తెలియట్లా. ముందు నాకు అడిగితే మళ్ళా ఏం చెబుతావయ్యా? చెబుతారు, సమాధానాలు ఎందుకు చెప్పరు? వింటాం మేము. దేవుని సన్నిధిలో ఎదగాలన్న ఆశ తప్పితే మాకు ఏముండిద్దండి? నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య ప్రభు సన్నిధిలో అగపడాలన్న ఆశ తప్ప ఒక దైవజనుడికి ఆదివారం రోజున ఏముండిద్ది చెప్పండి ఒక్క మాట నాకు. అంతకు మించిన ఆశ తప్పితే నా దగ్గర ఏముండిద్ది? నేను కలిగి ఉన్న ఆశ అదే కదా. నీవు నీ కుటుంబము ప్రభు సన్నిధులు అగపడాలనే కదా నేను కోరుకునేది. నీవు నీ బిడ్డలు దేవుని సన్నిధిలో నిలబడాలనే కదా ఒక దైవసేనుడిగా నేను ఆవేదన చెందేది. ఆలోచన చేయాలి. నువ్వు రాతి నేలన ఉన్నావో మంచి నేలన? మంచి నేలను ఉన్నవారు ఎలా ఉంటారు? ఇంకొక వచనం ఉంది, మంచి నేల నుండి వారు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి, అది వాక్యము నీలో ఫలించాలి అంటే మంచి మనస్సుతో వినాలి వాక్యాన్ని. ఎలా వినాలి? మంచి మనస్సుతో వినాలి వాక్యాన్ని. నువ్వు నీ ఇంటి దగ్గర నీకు ఎన్ని బాధలు వచ్చినాయో, మీ ఆయన నిన్ను తన్నిండో చేసిండో ఏం చేసిండో ఇదంతా కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొహాలు మార్చుకొని, అర్థమైందా, తలల కట్టి తిప్పుకొని ఇటు తిప్పుకొని, ఇది కాదు నీ దగ్గర ఉండాల్సి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినవంటేనే ఒక క్రొత్త మనస్సును నువ్వు సంపాదించుకొని కూర్చోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? ఈరోజు వాక్యం ఏమై ఉండిద్దా? ఏ వాక్యము చేత దేవుడు నాతో మాట్లాడతాడా? రాత్రి 12 గంటలైంది నేను వైరా నుంచి వచ్చిన తర్వాత. అలాగా సేద తీర్చుకొని పడుకున్నామని ఆలోచన చేస్తాను, ఈరోజు ఏ వాక్యం చెప్పాలా అని. నిద్రలోనే నేను ప్రిపేర్ అయ్యా. ఆ విషయం మీకు తెలియదు. ఈ వాక్యాన్ని నిద్రలోనే అలా పడుకొని అలా నిద్రలోనే ప్రిపేర్ అవుతున్న వాక్యాన్ని. రేపు ఆదివారం ప్రభువా నీ బిడ్డలకు ఏ వాక్యాన్ని అందించాలంటే, కొంతమంది నా వాక్యానికి అలిగి ఈరోజు నా సన్నిధికి రారు కనుక నేను మారను, నా వాక్యం మారదు గనక ఈ వాక్యాన్ని చెప్పని దేవుడు చెబితేనే ఈ వాక్యం మీకు చెబుతున్నా. అర్థమైందా మీకు? మంచి నేలన పడిన వారికి ఓపిక ఉండిద్ది. ఏముండిద్ది? ఓపిక. నువ్వు గింజ పెట్టొచ్చినావు, ఎమ్మటనే మలుస్తుంది అది. నువ్వు ఈరోజు పోయి గింజ పెట్టొచ్చును, ఎమ్మటనే పెద్దదవుతుంది అది. దానికి ఏముందో తెలుసా? ఓపిక ఉంది. చూస్తుంది, అణిగిమణిగి ఉంది. అలాగా భూమిలో నువ్వు పాతొచ్చిన తర్వాత అలాగ అణిగిమణిగి ఉంటుంది. నాకు టైం ఉంది, ఇంకో 2 రోజులు టైం ఉంది, లేదు ఇంకొక వారం టైం ఉంది, ఇంకొక 10 రోజులు టైం ఉంది. దేవుడు నాకు ఆజ్ఞాపించినప్పుడు నేను తప్పనిసరిగా ఫలిస్తా, అభివృద్ధి చెందుతానన్న ఆశ ఆ విత్తనానికి ఉంది. ఆ ఓపిక కలిగిన విత్తనం ఏదైతే ఉండిద్దో, ఆ విశ్వాసి ఎవరైతే ఉంటారో, ఆ ఓపిక కలిగిన అనుభవంతో ఉన్న వాళ్ళంట మంచిగా ఫలభరితమైన అనుభవాల్లో దేవుడు నాటుతారు వాళ్ళని. ఈ మంచి నేలన పడిన వారంతా మంచి మనస్సుతోనే వాక్యం వింటారు. మంచి మనస్సు అన్నాడంటే అక్కడ చెడ్డ మనస్సు ఉందా లేదా? మంచి మనస్సు అన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెడ్డ మనస్సు ఉందా లేదా? ఉంది. ఈ చెడ్డ మనస్సు స్వభావం కలిగిన వాళ్ళు ఎవరంటే పైన కేటగిరీగా ఆ రాతి నేల, ఆ ముళ్ళ పొదల నేల, ఆ త్రోవ ప్రక్కన ఉన్న వారంతా చెడ్డ మనస్సుతో వాక్యం వింటారు. చెడే ఈ వాక్యంలో ఏ చెడుని ఎతుకుదామా, ఏ చెడుని ఎతుకుదామా, ఏ చెడుని ఎతుకుదామా, ఏ చెడుని ఎతుకుదామా,
వాక్యములో అసలు చెడు ఎందుకు వచ్చింది? నువ్వు వెతకటమే నువ్వు చెడుగా ఉన్నావు కనుక నీకు చెడుగా పడుతుంది వాక్యం. వాక్యము చెడ్డది కాదు, కాకపోతే వాక్యం అర్థం చేసుకుని నువ్వు చెడుగా ఉన్నావు కనుకనే వాక్యము చెడ్డదిగా పడుతుంది నీకు. వాక్యము చెడ్డదైతే ఇప్పుడు ఎవరు చెడ్డోళ్ళు చెప్పండి? నోరు తెరవరే. సరే, వాక్యం చెడ్డదేనండి, ఇప్పుడు ఎవరు చెడ్డోళ్ళు చెప్పరేంది? నోరు తెరవరే. ఎవరు చెడ్డోళ్ళు? దేవుడు చెడ్డోడా? మరి వాక్యం చెడ్డదంటావేంది నువ్వు? వాక్యం చెడ్డదంటూ, వాక్యం తప్పుదంటూ, వాక్యం మంచిగా లేదంటావు. వాక్యం మంచిగా లేదంటే దేవుడు మంచిగా లేడు. వాక్యం బాగోలేదంటే దేవుడు బాగలేదు. వాక్యం చెడుగా ఉందంటే దేవుడు చెడుగా ఉన్నాడు. అంటే నీకు తెలియకుండానే దేవుని ఎంత దూషిస్తున్నావో నీకు తెలుసా? నీకు అసలు వాక్యమే అన్నదే నీకు అర్థమవుతుంది. అసలు వాక్యం ఎవరై ఉన్నారో? దేవుడై ఉన్నాడు. మరి ఆ దేవుణ్ణి నువ్వు చెడ్డోడు అంటున్నావు, మంచోడు కాదంటున్నావు, చెడ్డోడని ఇవన్నీ కోణాల్లో నువ్వు పెట్టుకుంటూ పోతే నువ్వెట్ట మంచి నేలన పడిన విశ్వాసమైతో చెప్పు. నీకు కొద్దిగా బాధాకరమైన వాక్యం వచ్చింది, నువ్వేం చేయాలా? ఇంటికి పోయి మాంసం కొరత అన్నం తినకుండా కడుపు మాడుచుకొని ప్రార్థన చేయాలి. నీ తిండి ఆగిద్దా? అది ఆగదుగా. వాక్యం చెడుగా వచ్చిందన్న మాత్రం ఆలోచన మాత్రం చేతనే ఉంటుందే. ఈ పల్లెం ఆపుకొని, ఈ పల్లెంలో మొక్కలు ఆపుకొని కొద్దిగా ఆలోచన చేసి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ విషయంలో కొద్దిగా నాకు ఇలా కలిగిందయ్యా అని ప్రార్థన చేస్తావా? ఇంటికి బాటంతోనే బుట్టాడేయటం, చెప్పులేడవటం, ఇక దండయాత్ర స్టార్ట్ చేస్తే ఆగేది లేదు. షట్టి ఖాళీ అయ్యి ఆడ పడాలి. ఒక్క పూటే మళ్ళా రెండవ పూటకు అది అగపడినా కానీ కడుపు తరతరలాడుతూ ఉండిద్ది. మళ్ళీ పడుకుందామన్నా పడుకోనిదా అది. ఇంకొద్దిగా ఇష్టమైన లివర్లో బోటి అయితే ఇంక అసలు పడుకుంటుందా? మనిషి స్వభావం చూడండి. మనిషే చాలా చెడ్డోడండి, దేవుడు మంచోడే. స్తోత్రం చెప్పు. ఇంకొద్ది మంచి చెప్పు. రెండు చేతులు ఎత్తి చెప్పు. దేవుడు ఎవరండి? వాక్యము. వాక్యం ఎప్పుడు మంచిగానే ఉండిద్ది. మనిషే దాన్ని అర్థం చేసుకోవడం చేతగాక అట్లా లేటుగా వస్తారు. దాన్ని అర్థం చేసుకుంటే నేను దండం పెట్టి అయ్యా 10 రాండి అయ్యా. నేను ఇప్పుడు కొత్తగా ప్రార్థన చేసేది ఏందో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నిజం చెబుతున్నా, గోకినపల్లిలో మాంసం అనేది కొయ్యకూడదు ప్రభువా. రియల్లీ నేను ఇప్పుడు నూతన సంవత్సరంలో చేస్తున్న ప్రార్థన అదే. ప్రభువా నీ దండం పెడతానయ్యా, నీ పాదాలు పట్టుకుంటా డాడీ, ప్లీజ్ డాడీ ఈ ప్రాంతంలో ఎద్దులు తెగకుండా చెయ్యయ్యా. దానిని ఎత్తుకొని వీళ్ళు పడే బాధ 10:30 దాకా 11 దాకా బాధలు పడి ఏడకొచ్చి నీరసపోతున్నారయ్యా. ఆడ కోసి ఏడకొచ్చి బిడ్డలారా, దేవుని వాక్యము చాలా మంచిది, అర్థం చేసుకోవటంలోనే ఉండిద్ది. నువ్వెంత మంచి మనసుతో ఈ మంచి నేలన పడిన వారు ఉన్నారు చూసారా? ఈ మంచి నేలన పడిన వారు ఓపికతో ఉంటున్నారు. ఓపిక దేనికి? అన్నిటికీ ఓపిక కావాలి. దైవజనుడు కోపంతో ఒక మాట అన్న ఓపిక కావాలి. దైవజనుడు గద్దించిన ఓపిక కావాలి. ఈరోజు ఎందుకు చాలామంది ఓపిక సహించలేకపోతున్నారంటే వాళ్ళల్లో వాక్యం పని చేయట్లేదు. వాక్యము ఎవరిలో అయితే పని చేసిద్దో బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యము ఎవరిలో అయితే పని చేసిద్దో వాళ్ళకి దైవికమైన జ్ఞానం ఇస్తాడు దేవుడు.
వాక్యం ఎవరిలో అయితే పని చేయదో వాళ్ళు వెంటనే ముఖాలు మాడుతారు, అలుగుతారు. వాళ్ళకి ఎవ్వడు బోధించాల్సిన అవసరం లేదు. దైవికంగా అర్థమైపోయింది. మనిషిని చూస్తేనే పట్టేస్తాను నేను, ఈ మనిషి దగ్గర వాక్యం లేదు గనక నిలకడగా నిలబడలేకపోతుంది. అదే విన్న వాక్యాన్ని జీవితానికి తీసుకుంటే, హృదయానికి తీసుకుంటే, వాక్యములో దాగి ఉన్న సత్యమేంటో ఎరిగితే, కనీసం గంటసేపు వాక్యములో ఒక విలువైన మర్మాలను ఒక 4 జీవితంలో పెట్టుకుంటే దేవుడు ఎందుకు ఆశీర్వదించడు బిడ్డలారా? దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? దేవుడు కోరుకునేది ఏంటంటే ఎండిపోవద్దు అని కోరుకుంటున్నాడు, వాడిపోవద్దు అని కోరుకుంటున్నాడు. ఎండిపోవద్దు, వాడిపోవద్దంటే నిత్యము నిలిచే వాక్యం అనే దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి నిత్యము నీలో నిలవాలన్న ఆశతో నువ్వు బ్రతకాలి. అది ఎప్పుడైతే నీ దగ్గర పనిచేసిద్దో, అది ఎప్పుడైతే నీ దగ్గర నిలకడగా నిలబడిద్దో, ఆ మంచి మనస్సుతో నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని వింటావో, ఆ మంచి మనస్సుతో నువ్వు వాక్యాన్ని వింటే సంఘము అభివృద్ధి చెందిద్ది, సేవ విస్తరించబడిద్ది, సంఘములో ప్రేమ విపరీతంగా ఎక్కువైద్ది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొంతమంది మంచి మనస్సుతో వాక్యం వింటారు, కొంతమంది చెడు స్వభావంతో వాక్యం వింటారు. ఈ చెడు స్వభావంతో విన్న వారు ఏం చేస్తారంటే, మంచి మనస్సుతో విన్న వాళ్ళ దగ్గరకు పోయి ఏదో ఒక మాట చెబుతారు. ఏంది అట్ట చెప్పిండేంది, ఇట్ట చెప్పిండేంది, అట్నేనా చెప్పేది, ఇట్నేనా చెప్పి. ఈ మంచి మనసుతో విన్న మనిషి చెప్పిద్ది, లేదు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి, సేవకుడు కాదు మాట్లాడింది, దేవుడే ఈ విషయంలో మనతో మాట్లాడిండు చెప్పిద్ది. అయినా కానీ ఈ చెడు స్వభావం కలిగిన వ్యక్తి ఈ మంచి స్వభావం కలిగిన మాట వినదు. దేనికయ్యా అంటే వాక్యం వినటమే చేత కాలేదు, అసలు వాక్యమును అర్థం చేసుకోవటమే చేత కాలేదు, వాక్యములో ఉన్న విలువేంటో తీసుకోవటం చేత కాలేదు, మొదటిగా దేవుణ్ణి అర్థం చేసుకోవటం చేత కాలేదు. నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, 4 మాటలు చెబుతా. వాక్యం బాగోలేదు, వాక్యం చెడ్డగా ఉంది, వాక్యం అట్ట చెప్పిండు, వాక్యం ఎట్టుంది అట్టుంది అని అన్నవంటే అసలు నువ్వు దేవుణ్ణే బాగోలేదని అంటున్నావని అర్థం అన్నమాట. వాక్యము దేవుడై ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు నీవు. నా జీవితంలో నా కంఠములో ప్రాణం ఉన్నంత వరకు, ఈ కర్మేలు మినిస్ట్రీలో నేను బ్రతికినంత కాలం కూడా, నా తర్వాత వచ్చే సేవకులు ఎట్టుంటారో నాకు తెలియదు, కానీ నా తుది శ్వాస నాలో ఉన్నంత వరకు కల్పనా కథలు కానీ, కట్టు కథలు కానీ, అర్థమైందా, కల్పించి బోధించే వాక్యాలు, కలిపి చెరిపే వాక్యాలు నేను బోధించను, నాకు చేత కాదు. అలాగని మిమ్మల్ని సంతోషపెట్టే వాక్యాన్ని నేను బోధించను. పౌలు అంటాడు, దేవుణ్ణి సంతోషపెట్టే వాక్యాన్ని నేను బోధిస్తాను. చాలు, ఇలా బోధిస్తే ఎవరు వస్తారయ్యా అంటారేమో. ఉన్నవారు గోధుమల బతికితే చాలు, గోధుమల అనుభవంతో ఉంటే చాలు, గురుగుల అనుభవాలు వద్దు. గురుగు దేనికి పనికిరాదు, అది కాల్చటానికే పనికొచ్చేది. గోధుమలైతే దేవుడు పేర్చి మూటగట్టి చక్కగా ధనధాన్యములో దాచిపెడతాడో, ఆ అనుభవం నేను బ్రతుకు చాలు, నిన్ను బట్టి నేను సంతోషిస్తా. నువ్వు వాక్యాన్ని మంచి మనసుతో ఇను, ఓపికతో ఇను, నువ్వు ఫలించు చాలు. నాకు 1,00,000 మంది ఉన్నట్లే, నాకు లక్షల మంది సంఘం ఉన్నట్లేనండి. ఇలా చెబితే అవరాదు, ఇలా చెబితే ఆయన రాడు, ఇలా చెబితే ఏం రాడు అంటే అవసరం లేదు. నాకు వాక్యం అవసరం లేదు. మనుషులు మెప్పు కావాలనుకున్న వాళ్ళు కర్మేలు ప్రార్థన మందిరంలో పనికిరారు. మరలా చెప్పానా, వాక్యం అవసరం లేదు, మాకు మనుషుల మెప్పు కావాలనుకున్న వాళ్ళు కర్మేలు ప్రార్థన మందిరంలో పనికిరారు. ఎవరయ్యా పనికొచ్చేదని అంటే, నాకైనా దేవునికైనా వాక్యము విని వాక్యానుసారంగా బ్రతికి
మంచి ఫలముగా ఫలించేవారు దేవునికి కావాలి. అటువంటి విశ్వాసులు కొందరు ఉన్నా చాలండి. రేపో మాపో చనిపోతే ఆ రాజ్యంలో 10 మందిని తెసి, ఇదిగో ప్రభువా వీళ్ళ నమ్మకంగా బ్రతికారయ్యా అని అప్పగిస్తా. నాకేమీ ఆతృత లేదు, నాకేం టెన్షన్ ఏమీ లేదు, నాకేమీ ఆతృత కలిగిన ఆలోచనలు ఏమీ లేవు. మొదటిగా నేను తీసుకున్న తీర్మానం అంతా ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నేను రాకడకు సిద్ధపరచాలి. వాక్యం చేత కట్టబడాలి, వాక్యము చేత స్థిరపరచబడాలి, వాక్యము చేత ఒక మంచి అనుభవాలలో నాటబడాలి. ఆ ఆలోచనతోనే ఈ పరిచర్య కొనసాగిస్తున్నా. మీకెవరైనా చెబితే చెప్పండి, దైవజనుడు ఎలాగనడు అలాగనడు అంటే, దైవజనుడు అనడు, వాక్యమే మనల్ని అనిద్ది. నేను ఎందుకంటాను, నాకేం అవసరం? వాక్యమే నిన్ను గద్దించింది. వాక్యం గద్దించిందంటే ఇప్పుడు ఎవరు గద్దించారు చెప్పండి? అది అర్థమైతే చాలు. వాక్యము సరిచేసి, వాక్యం సరిచేసిందంటే ఇప్పుడు ఎవరు సరిచేశారు నిన్ను? దేవుడు సరిచేసాడు. సేవకుడు అన్నాడు అన్న మాట అనొద్దు. సేవకుడు ఎందుకు అంటాడు? సేవకుడికి అంత అవసరం ఏమిటి? ప్రార్థన చేయగా ప్రభు ప్రేరేపించింది, బలిపీఠం దగ్గరకు వచ్చింది, కాల్చబడింది, అది సువాసనగా మారాలది, దేవునికి ఇంపైన ధూపవేదికగా మారాలది. అది సేవకుడు పడే ప్రయాస. కనుక ఉన్న కొద్దివారు అనేది కాదు కానీ ప్రాముఖ్యమైంది, వింటున్న నీవు మంచి మనస్సుతో వాక్యమేను. దయచేసి మరలా ఒక దైవజనుడిగా నా 2 చేతులు జోడించి మీకు చెబుతున్నా, వాక్యాన్ని తప్పుపట్టొద్దు ఎక్కడా కూడా. నువ్వు వాక్యాన్నే తప్పుపట్టావంటే జీవం కలిగిన దేవుణ్ణే తప్పుపట్టావని అర్థం అన్నమాట. వాక్యం చెడ్డదనొద్దు దయచేసి. అలాగొచ్చింది ఇలాగొచ్చింది అని అనొద్దు. నువ్వెన్ని సంవత్సరాలు తరబడి చూసినా కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యం మారదు, మార్పు చెందటం అసాధ్యం. మారితే నువ్వు మారాలి, నేను మారాలి. దేవుని వాక్యం అయితే మారదు, ఎన్నటికీ మార్పు చెందదు. అది ఈ ఉదయకాల సమయంలో గడ్డి ఎండిపోయింది, పువ్వు వాడిపోయింది. గడ్డి ఎవరు? మనిషి. కనుక ఎండిపోయే అనుభవాలతో బ్రతకకుండా మంచి నేలన పడిన అనుభవంతో ఎదగండి. వాక్యాన్ని మంచి మనస్సుతో వినండి. గద్దించినప్పుడు లోబడండి, సరిచేసుకోవన్నప్పుడు సరిచేసుకోండి, నిలబడ్డమన్నప్పుడు నిలబడండి. దేవునికి ఎలా బ్రతకండి అని చెప్పినప్పుడు అలా బ్రతకండి. రాతి నేలన పడిన వారికి గర్వం ఉండిద్ది, త్రోవ ప్రక్కన ఉండే వాళ్ళకి గర్వం ఉండిద్ది, పొదలలో ఉన్న వారికి అతిశయం ఉండిద్ది. ఈ గర్వము, అతిశయము, అవివేకం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ 3 గినక ఎక్కడ పని చేస్తే అక్కడ విశ్వాసి పలాష్ పడిపోయినట్లే. నువ్వు ఎన్ని రకాలుగా వాక్యం చెప్పు, ఎన్ని రకాలుగా బోధించు, ఎన్ని రకాలుగా సరిచేయి, లేవటం చేత కాదు. అది మంచి మనస్సుతో వాక్యం వింటే నీలో ఏ చెడు లేకుండా దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. నా యేసయ్య కృపలో నిశ్చయము గల మీరు వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేసుకుందండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి దయచేసి 2 చేతులను పైకెత్తి, 2 చేతులను పైకెత్తి, 2 చేతులను పైకెత్తి, 2 చేతులను పైకెత్తి. బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. అయితే దేవుని వాక్యము నిరంతరము నిలిచేది అని పరిశుద్ధ గ్రంథాలు తేటగా సెలవిస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో
దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు అనుకుంటే, నువ్వు వాక్యం బాగోలేదనొద్దు. దయచేసి వాక్యం బాగోలేదంటున్నావంటే దేవుడే బాగోలేదని అంటున్నావు. నీవు వాక్యము చెడ్డగా వచ్చింది అనొద్దు. నువ్వు దేవుని చెడ్డవాడిని చేస్తున్నావు. నీకు తెలియకుండానే నీ నోటి గుంట దేవుణ్ణి అవమానపరుస్తున్నవేమో, జాగ్రత్త. నీకు తెలియకుండానే దేవుని నువ్వు హేళన చేస్తున్నవేమో, జాగ్రత్త. నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి అపవిత్రంగా మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త బిడా, జాగ్రత్త. వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. అది బ్రతికించేది, నడిపించేది, పోషించేది, బలపరిచేది, స్థిరపరిచేది, నిలబెట్టేది దేవుని వాక్యమే బిడ్డలారా. ఓ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. పాల వంటిది, జుంటె తేనె వంటిది నా జీవహో మహా మధురమైనదే. పాల వంటిది, జుంటె తేనె వంటిది నా జీవహో మహా మధురమైనదే. మేలిమే బంగారు కన్నా అయ్యా, మేలిమే బంగారు కన్న మిన్నైనదే. రత్నరాసుల కన్న కోరదగినదే. రత్నరాసుల కన్న కోరదగినదే. నీ వాక్యమే నన్ను నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నేర్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది నేర్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను. నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు. అయ్యా శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై ఇచ్చుచున్నది.
అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను. అవునయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు, వాక్యమై ఉన్న దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మది లేచెను. 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 నెమ్మది లేచెను. నెమ్మది లేచెను. నెమ్మది లేచెను. యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడాడు. ఒకసారి నువ్వు పరీక్షించుకో బిడ్డా. నువ్వు త్రోవ ప్రక్కబడిన విశ్వాసిగా ఉన్నావా? రాతి నేలన పడిన విశ్వాసిగా ఉన్నావా? ముళ్ళ పొదలలో పడిన విశ్వాసిగా ఉన్నావా? మంచి నేలన పడిన విశ్వాసిగా ఉన్నావా? ఇదిగో మంచి నేలన పడిన విశ్వాసికి ఓపిక ఉండిద్ది. మంచి నేలన పడిన విశ్వాసికి ఓపిక ఉండిద్ది. మంచి నేలన పడిన విశ్వాసికి ఓపిక ఉండిద్ది. బిడ్డలారా, వాక్యము దయచేసి మంచి మనస్సుతో విను. మంచి మనస్సుతో విను. నువ్వెప్పుడైతే మంచి మనస్సుతో వాక్యం వినటం చేస్తావో ఆ వాక్యము నిన్ను బ్రతికించింది. ఆ వాక్యము నిన్ను నడిపించింది. ఆ వాక్యము నిన్ను పోషించింది. ఆ వాక్యం నిన్ను బలపరిచింది. ఓ రీకాందా రాబా శాందా రాలా రుకాందా రాబా రీకాందా రాబా శికాందా రారా రుకాందా రాబా రందా రా రీకాందా రాబా రుకాందా రాబా శాందా రాలా రా. వాక్యమై ఉన్న దేవుడు బలపరుస్తాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నిలబెడతాడు. అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం బిడ్డలారా.
ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? నువ్వు త్రోవ ప్రక్కనున్న విశ్వాసిగా ఉన్నావేమో. వాక్యము వింటున్నావులే గాని వాక్యాన్ని జీవితానికి తీసుకోవట్లేదేమో. జాగ్రత్త. సాతానుగాడు వస్తాడు, కుటుంబాన్ని గలిబిలి చేస్తాడు. సాతానుగాడు వస్తాడు, కుటుంబాన్ని చిత్తరభిత్రం చేస్తాడు, గలిబిలి చేస్తాడు. వాక్యమే నీ దగ్గర ఉంటే, వాక్యము నీ దగ్గర పనిచేస్తే ఏ అపవాదిగాడు నీ జోలికి రాడు. త్రోవ ప్రక్కన ఉన్నవారు వాక్యాన్ని వింటారులే గాని వాక్యానుసారంగా బ్రతకను బిడ్డలారా. రాతి నేలన పడిన వారు శోధన రావటంతోనే, శ్రమ రావటంతోనే అభ్యంతర పడతారు. వాక్యమైతే సంతోషంగా వింటారులే కానీ వాక్యానుసారంగా బ్రతకటం చేత కాదు వాళ్ళకి. ముళ్ళ పొదలలో ఉన్న వారికి ఎప్పుడు ధనమాశే. ఎప్పుడు ఏం సంపాదిద్దామా, ఏం వేసుకుందామా, ఏం వెనకేద్దామన్న ఆలోచనే ఉండిద్ది. అన్నిటికంటే యేసయ్యని సంపాదించాలన్న ఆలోచనతో నువ్వు బ్రతుకు బిడ్డ. యేసయ్యని సంపాదించు. నీవు యేసయ్యని సంపాదించు. ధనాపేక్ష సమస్తానికి కీడు, అది మూలమైంది బిడ్డలారా. దానిని బట్టి కొందరు విశ్వాసముల నుండి తొలగిపోయారు. ఇదిగో మంచి నేలన పడిన విశ్వాసి మంచి మనస్సుతో వాక్యం వింటారు. ఇదిగో మంచి మనస్సుతో వాక్యం వింటారు. మంచి మనస్సుతో వాక్యం వింటారు. దేవుడు గద్దిస్తే సరి చేసుకుంటారు. దేవుడు బుద్ధి చెబితే సరేలే అనుకుంటారు. దేవుడు సరి చేస్తే ఇది సరే కదా అని ఆలోచన చేస్తారు. సేవకుడు గద్దిస్తే మా మేలుకే కదా అనుకుంటారు. సేవకుడు మాట్లాడితే మా మేలు కోరే కదా చెప్పింది అనుకుంటారు. ఓపిక కావాలి విశ్వాసికి, ఓపిక కావాలి. వేసిన విత్తనం ఎలాగైతే ఓపిక కలిగి బ్రతుకి కొంతకాలానికి ఎలాగైతే ఫలించి అభివృద్ధి చెందుతుందో, అలాగున నీ జీవితంలో ఓపిక అన్నదాన్ని నువ్వు అవలంబించుకో. నా యేసయ్య నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. దయచేసి వాక్యాన్ని మాత్రం తప్పు పట్టొద్దు. వాక్యాన్ని మాత్రం నిర్లక్ష్యంగా ఆలోచన చేయొద్దు. వాక్యం మంచిగా లేదు అనొద్దు. వాక్యం చెడ్డగా వచ్చిందనొద్దు. వాక్యం అలాగుంది ఇలాగుంది అనొద్దు. నువ్వు దేవునినే దూషిస్తున్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో ఆ వాక్యానికి నేను విధేయురాలనే విధేయుడిగా ఉంటానయ్యా అన్నవారు ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడా మీకు వందనాలు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధి నందు ఎలాగ నా ప్రభువా నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, వాక్యము నిత్యము నిలిచిద్దన్నారు ప్రభువా. వాక్యము ఎన్నటెన్నటికి మారదు, మార్పు చెందదు అని మీరు చెప్పారయ్యా. మారాల్సింది మేమే. మా ఆలోచనలు మారాలి, మా తలంపులు మారాలి, మా నిర్ణయాలు, మా బుద్ధి, మా కోరికలు, స్వభావాలు మారాలి. వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకునే స్వభావంలోకి మేము రావాలయ్యా. వాక్యాన్ని మంచిగా వినే మనస్సు మాకు కావాలయ్యా. వాక్యము కట్టుకొని బ్రతికే కృప ప్రతి వారికి మీరు అనుగ్రహింపచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకుంటూ, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు గనక మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి.